బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో ధర్నాకు రాలేదని అంటున్నారు. మరి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఎందుకు రాలేదు? రేవంత్ రెడ్డి 52 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ లేకుండా తిరిగి వచ్చాడా? నేనేమైనా చెప్పులు ఎత్తుకుపోతానా అని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి బహిరంగంగా అంటున్నాడు. ఇలా మాట్లాడితే అపాయింట్మెంట్ ఇస్తారా అధ్యక్ష? రేవంత్ రెడ్డి ముందు ఆ భాష మార్చుకో అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేము ధర్నా చేసాము ఢిల్లీలో అన్నారు, మేము రాలేదు అన్నారు. సార్ ధర్నాకు మేము రాలేదు, సరే, మరి రాహుల్ గాంధీ గారు రాలేదు, మల్లికార్జున్ ఖార్గే గారు కూడా రాలే కదా సార్. అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్? ఎందుకు రాలేదు సార్? మరి అధ్యక్ష, నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్ కాదు అధ్యక్ష, డెడికేషన్ కావాలి. మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష, ఒకటే గవర్నమెంట్ 5 గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. డెడికేషన్ తో పనిచేయండి, శాస్త్రీయంగా పనిచేయండి. మేము సిన్సియర్ గా ఒకటే కోరుతా ఉన్నాం సార్. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పియాలంటారు. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సార్? ఎక్కడైనా దేశంలో మాకు తెలియదా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు. 52 సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు, 52 సార్లు పోయినారు. 20 నెలల రికార్డు సార్ ఇది. మరి 52 సార్లు పోయి ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు. మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది మళ్ళీ మీరు రిపీట్ చేస్తుంటే నేనేం చేయాలి? అది కాదండి, మీరు రిపీట్ చేసుకుంటే అదే మాటలు మాట్లాడుతున్నారు. మీరు 2-3 సూచనలు అన్నారు, ఒక సూచన చేసి మళ్ళీ మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కంక్లూడ్. సార్, ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు 2 మార్గాలు ఉన్నాయి సార్. ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమనండి ముఖ్యమంత్రి గారిని. మా పార్టీ నుంచి కూడా వస్తాం, తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్ గా, వీఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం. రెండోది సార్, ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్, ఉత్త డిక్లరేషన్లతో కాదు. ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా ఢిల్లీకి, తిరిగి తెలంగాణలోనే కాళ్లు పెడతా అని చెప్పి పోయిండు, సాధించిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిషన్ తీసుకోవాలా, చెప్పాలా. మరి బీసీ బిల్లు సాధించడో లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీకి హైదరాబాద్కి రానని చెప్పి అక్కడ కూర్చోమనండి, జంతర్ మంతర్లో ఆమరణ దీక్ష చేయమనండి. మేము వద్దంటున్నామా సార్? కూర్చోమనండి గట్టి.